ఈరోజు పాఠ్యాంశం ప్రస్తుతం సౌరశక్తి సూర్యపుటం సోలార్ ఎనర్జీ ఇన్స్టలేషన్ సంబంధించి ఈరోజు ఈ పాఠ్యాంశం నుండి ప్రధానంగా మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ పాఠ్యాంశం మనకు అతి ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ సౌరశక్తి సూర్యపుటం సూర్యుడి నుంచి నిరంతరం విడుదల చేయబడే శక్తిని సౌర వికిరణము అంటారు. అంటే సౌర వికిరణాన్ని సౌరశక్తి అనే పేరుతో కూడా పిలవచ్చు. అంటే మనకు జనరల్గా సహజంగా సూర్యునిలో శక్తి జనించటకు కారణమైన అణువుల సంఘటనము అని అంటాం. అయితే మనకు ప్రధానంగా సూర్యుడి నుంచి అంటే సూర్యుడు ఒక నక్షత్రం, ప్రతి నక్షత్రం కూడా మనకు విశ్వంలో స్వయం ప్రకాశక శక్తిని కలిగి ఉంటుంది. ఈ స్వయం ప్రకాశక శక్తి అనేది మనకు ఆ నక్షత్రాల్లో కేంద్రక స్థానంలో మనకు సహజంగా 76% హైడ్రోజన్ ఉంటుంది, 21% మనకు సహజంగా హీలియం ఉంటుంది. అంటే మనకు అత్యధికంగా ప్రతి నక్షత్ర కేంద్ర స్థానంలో హైడ్రోజన్ వాయువు అత్యధికంగా ఉంటుంది. అయితే రెండు హైడ్రోజన్లు కలిసి మనకు జనరల్గా హీలియం, రసాయనికంగా హీలియము ప్లస్ అనంతమైనటువంటి శక్తి మన నక్షత్రాల కేంద్ర స్థానంలో విడుదల అవుతూ ఉంటుంది. అంటే సూర్యుడు ఒక నక్షత్రం కావడం చేత సూర్యుని కేంద్రంలో మనకు అనంతమైనటువంటి శక్తి మనకు విడుదల చేయబడుతుంది. ఈ సూర్యునిలోని ఈ శక్తి అణువుల సంఘటనము అనే ప్రక్రియ ద్వారా, రసాయనిక చర్య ద్వారా మనకు ఈ సూర్యునిలోని శక్తి భూమి వైపుకు క్రాంతి ఉష్ణోగ్రత రూపంలో భూ ఉపరితలం వైపుకు పయనించడం జరుగుతుంది. అంటే భూమి ఉపరితలం వైపుకు రావడం జరుగుతుంది. అంటే సూర్యునిలోని ఈ శక్తి జనించడానికి మనకు జనరల్గా మనకు సంలీనం అనే చర్య అంట. కేంద్రక సంలీన చర్య ద్వారా రెండు హైడ్రోజన్ వాయువులు కలిసి హీలియం ప్లస్ అనంతమైనటువంటి మనకు శక్తి విడుదల చేయబడుతుంది. ఈ శక్తి భూమి వైపుకు మనకు వెలుతురు ఉష్ణోగ్రత రూపంలో భూమి ఉపరితలం వైపుకు పయనిస్తుంటుంది. అయితే ఏదైతే శక్తి అంటే సూర్యుడి నుంచి మనకు విశ్వంలోకి వెదజల్లబడుతుందో ఆ భూమి వైపుకు ఉపరితలంలోకి అంటే విశ్వంలోకి మనకు వెదజల్లబడుతున్నటువంటి సూర్యుని శక్తిని సౌర వికిరణము అంటారు. అంటే సూర్యుని యొక్క శక్తి భూ ఉపరితలం వైపుకు మరియు విశ్వం వైపుకు వికిరణ రూపంలో మనకు విశ్వంలోకి విడుదల చేయబడుతుంది. కాబట్టి దీన్ని సౌర వికిరణము అనే పేరుతోని జనరల్గా సహజంగా పిలుస్తూ ఉంటారు. సూర్యునిలో శక్తి జనించడకు కారణము అణువుల సంఘటనము అంటే కేంద్రక సంలీన చర్య. ఈ సంలీన చర్యే మనకు అనంతమైనటువంటి శక్తిని విడుదల చేయడానికి కారణమవుతుంది. అయితే భూమి గురుత్వాకర్షణ శక్తి కంటే సూర్యుని గురుత్వాకర్షణ శక్తి 1/28 రెట్ల కంటే ఎక్కువగా ఉంటుంది. సహజంగా భూమికి మనకు గురుత్వాకర్షణ శక్తి 9.8గా ఉంటే అందులో చంద్రుని గురుత్వాకర్షణ శక్తి భూమి ఆ గురుత్వాకర్షణ శక్తిలో 1/6 వంతు ఉంటుంది. అదేవిధంగా మనకు భూమి గురుత్వాకర్షణ శక్తి కంటే సూర్యుని గురుత్వాకర్షణ శక్తి 1/28 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అయితే సూర్యుడి నుంచి వస్తున్న సౌరశక్తిలో అంటే సూర్యుడి నుంచి వస్తున్నటువంటి శక్తిలో మనకు ఎంత భాగము భూమి గ్రహిస్తుందనే విషయం తీసుకుంటే భూమి సూర్యుడి నుంచి వస్తున్నటువంటి అత్యంత శక్తివంతమైన అత్యున్నతమైనటువంటి శక్తిలో భూమి 2000 మిలియన్లలో 1వ వంతు మాత్రమే భూమి గ్రహిస్తుంది. అంటే అతి తక్కువ శక్తిని భూమి గ్రహిస్తుంది అనేది సూర్యుడి నుంచి వస్తున్న అతి తక్కువ భాగంని భూమి గ్రహిస్తుంది. భూమి యొక్క వ్యాసం కంటే మనకు 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. భూమి యొక్క వ్యాసం కంటే మనకు సూర్యుని యొక్క వ్యాసము 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇక సూర్యుడు విడుదల చేసే సౌరశక్తి అంటే సూర్య కేంద్రం నుంచి ఏదైతే విడుదలవుతుందో ఆ శక్తి ఉష్ణ రూపంలో
మరియు మనకు వెలుతురు రూపంలో మనకు విశ్వంలోకి వెదజల్లబడుతూ ఉంటుంది. అందులో సౌరశక్తిలో భూమి వైపుకు ప్రసరించడాన్ని సోలార్ ఇన్సులేషన్ అనే పేరుతోనే పిలుస్తుంటారు. దీన్ని తెలుగులో సూర్యపుటము అంటారు. ఎంతైతే శక్తి భూమి వైపుకు ప్రసరిస్తుందో ఆ శక్తిని సూర్యపుటము అనే పేరుతోని పిలుస్తూ ఉంటారు. ఎంత శక్తి? సూర్యునిలో 2000 మిలియన్లలో 1/1 శక్తి మాత్రమే సూర్యపుటం రూపంలో భూ ఉపరితలంలోకి అంటే భూమి గ్రహిస్తుంది. భూమి వైపుకు వచ్చే తరంగాలు, భూమి వైపుకు ఏదైతే సూర్యుడి నుంచి మనకు ఏదైతే శక్తి భూమి వైపుకు వస్తుందో దాన్ని సూర్యపుటం అంటారు. ఈ సూర్యపుటం సూర్యపుటము అంటే ఈ శక్తి మనకు భూమి వైపుకు సూర్యుడి నుంచి వచ్చే ఆ శక్తి మనకు భూమి ఉపరితలానికి మనకు అశ్వతరంగాల రూపంలో భూమి వైపుకు రావడం జరుగుతుంది. ఈ అశ్వతరంగాల్ని జనరల్గా అతి నీలలోహిత కిరణాలుగా కూడా పిలుస్తూ ఉంటారు. అంటే భూమి వైపుకు సూర్యపుటము అశ్వతరంగాల రూపంలో వస్తుంది. ఇక్కడ తర్వాత భూమి నుంచి మనకు ఏదైతే భూమి గ్రహిస్తుందో సూర్యుడి నుంచి వచ్చే మనకు సూర్యపుటం నుంచి కొంత ఉష్ణోగ్రత మనకు వాతావరణంలోకి పరావర్తనం అవుతుంది. ఆ శక్తి మనకు జనరల్గా కొన్ని తరంగాల రూపంలో వాతావరణంలోకి పరావర్తనం చెందుతుంది. ఏ తరంగాల రూపంలో పరావర్తనం చెందుతుందంటే దీర్ఘ తరంగాల రూపంలో లేదా పరారుణ తరంగాల రూపంలో ఈ శక్తి మనకు విశ్వంలోకి పరావర్తనం చెందబడుతుంది. అంటే సూర్యుడి నుంచి వచ్చే శక్తి మనకు అశ్వతరంగాల్లో భూమి వైపు వస్తుంది. భూమి నుంచి వాతావరణంలోకి మనకు సహజంగా మనకు పరారుణ అంటే దీర్ఘ తరంగాల రూపంలో భూమి మీదకి రావడం జరుగుతుంది. అయితే ఈ శక్తి అంటే ఏదైతే సూర్యపుటము భూ ఉపరితలం మీదకి వస్తుందో ఆ శక్తి ఒక భూ ఉపరితలంపై ఒక చదరపు సెంటీమీటర్ల వైశాల్యంలో భూమి ఉపరితలంలోని ఒక చదరపు సెంటీమీటర్ వైశాల్యంలో 1 నిమిషం కాలంలో 2 క్యాలరీల శక్తికి సమానమైన శక్తిని గ్రహిస్తుంది. అనగా మనకు సూర్యపుటంలోని కొంత శక్తి అంటే అది 2 క్యాలరీల శక్తి ఒక చదరపు సెంటీమీటర్ల విస్తీర్ణం పైన ప్రసరిస్తే 1 నిమిషం కాలంలో మనకు అది కొంత శక్తిని గ్రహిస్తుంది. ఆ శక్తి 2 క్యాలరీల శక్తికి సమానమవుతుంది. ఈ శక్తిని మనకు జనరల్గా సౌర స్థిరాంకము అంటారు. సౌర స్థిరాంకం అనగా సూర్యుడి నుంచి వచ్చే శక్తి ఒక చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 2 క్యాలరీల శక్తి ఆ విస్తీర్ణము గ్రహిస్తే దాన్ని సౌర స్థిరాంకము అని అంటారు. దీన్ని సరిగ్గా 1.94 క్యాలరీలుగా గుర్తిస్తారు. ఇక మొత్తం సూర్యపుటము శక్తి 100 ఏకాంకాలు అనుకుందాం. అంటే సూర్యుడి నుంచి ఏదైతే శక్తి భూ ఉపరితలం వైపుకు వస్తుందో ఆ శక్తి మొత్తాన్ని 100 ఏకాంకములు అనుకోవచ్చు. ఏకాంకములు అంటే 100 భాగాలు. భూమి గ్రహిస్తున్న శక్తి 51 ఏకాంకములు అనుకుంటే మేఘాలు ఈ భూమి గ్రహిస్తున్న శక్తి 51 ఏకాంకములు. అంటే సూర్యపుటంలో 100 ఏకాంకంలో భూమి గ్రహిస్తుంది 51 భాగములు అంటే 51 ఏకాంకములు. మేఘాలు పరావర్తనం చేసే శక్తి అంటే అందులో మనకు మేఘాలు పరావర్తనం చేసే శక్తి 20 ఏకాంకములుగా మనం గుర్తించాం. అదేవిధంగా విశ్వాంతరం పరావర్తనం చేసే శక్తి 6 ఏకాంకాలు. మన భూమి పరావర్తనం చేసే శక్తి 4 ఏకాంకాలు. ఇవి మొత్తం కలిపితే 30 ఏకాంకాలు. ఇక అదేవిధంగా దుమ్ము ధూళి కణాలు గ్రహించేది 16 ఏకాంకాలుగా మనం చూడొచ్చు. మేఘాలు గ్రహించేది 3 ఏకాంకాలు అయితే మొత్తం ఆ పై 30 ఇవి మొత్తం ధూళి మేఘాలు గ్రహించే మొత్తం తీసుకుంటే 49 ఏకాంకాలు. అయితే మొత్తం పరావర్తనం 30 ఏకాంకాలు. ఇందులో మనకు పరావర్తనమయ్యే మన శక్తి భాగాలు 30 ఏకాంకములు. జనరల్గా భూమి గ్రహిస్తున్న శక్తిలో పరావర్తనం అయ్యే శక్తి శాతం 30%గా మనం గుర్తించాం. ఇలా
భూమి గ్రహిస్తున్న శక్తిలో పరావర్తనమయ్యే శక్తినే మనకు సాధారణంగా ఆల్బిడో అనే పేరుతోని జనరల్గా పిలుస్తూ ఉంటారు. మొత్తం మన భూమి ఆల్బిడో 30%గా మనం చూడొచ్చు. ఇక సూర్యపుటాన్ని ప్రభావితం చేసే అంశాలు, సూర్యపుటాన్ని ప్రభావితం చేసే అంశాలు అంటే సూర్యుడి నుంచి ఏదైతే శక్తి భూ ఉపరితలంపైకి ప్రసరిస్తుందో ఆ ప్రసరించే ఆ శక్తిని ప్రభావితం చేసే కొన్ని అంశాలు భూ ఉపరితలంపై ఉంటాయి. ఆ అంశాల్లో మనం ప్రధానంగా సూర్యకిరణాలు భూమిపై పడే కోణం, అంటే సూర్యకిరణాలు భూమిపై పడే కోణము మన సూర్యపుటం యొక్క శక్తిని ప్రభావితం అనేది సాధారణంగా చేస్తుంది. అంటే ఇది భూ ఉపరితలము, సూర్యుడు తూర్పు వైపులా ఉదయిస్తాడు. అయితే సూర్యకిరణాలు మనకు సాధారణంగా భూమధ్య రేఖ, ఆయనర్ కర్కట రేఖ, మకర రేఖల మధ్య ఎల్లవేళలా లంబంగా పడుతూ ఉంటాయి. అదే మనకు ఉత్తరార్ధగోళంలో కర్కట రేఖకు మకర రేఖకు మధ్య, కర్కట రేఖకు మకర రేఖకు మనకు పై ప్రాంతంలో సూర్యకిరణాలు ఏటవాలుగా పడడం చేత మనకు భూమధ్య రేఖ అత్యధిక ఉష్ణోగ్రత అనేది గ్రహిస్తుంది. అంటే భూ ఉపరితలంపై కడే కోణం, అంటే ఇక్కడ ఎక్కువ కోణం ఉండడం వలన మనకు లంబంగా పడ్డప్పుడు మనకి ఇక్కడ లంబంగా పడే సమయంలో మనకు భూమి మీద సూర్యకిరణం లంబకోణంలో పడుతుంది. అదే కర్కట రేఖ మకర రేఖ పై ప్రాంతంలో ఈ సూర్యకిరణం కోణం అనేది 90 డిగ్రీల కంటే తక్కువ కోణంలో మన భూపరితలంలో ప్రసరించడం ఫలితంగా మనకు కర్కట రేఖకు పైన, మకర రేఖకు పై ప్రాంతంలో మనకు తక్కువ ఉష్ణోగ్రత, కర్కట రేఖ మకర రేఖల మధ్య ప్రాంతంలో సూర్యకిరణాలు లంబంగా పడడం వలన మనకు అధిక ఉష్ణోగ్రత అనేది సాధారణంగా ఎక్కువ తీవ్రత, అంటే ఉష్ణోగ్రత శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే మనకి ఇక్కడ సూర్యకిరణాల యొక్క కోణంని ఆధారంగా చేసుకుని మనకు సూర్యపుటం యొక్క శక్తి అనేది మనం అంచనా వేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సూర్యపుటం యొక్క తీవ్రత దేని మీద ఆధారపడిన విషయం తీసుకుంటే సూర్యకిరణాలు భూమి మీద ప్రసరించే కోణం మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అంటే అత్యధికంగా సూర్యపుట తీవ్రత భూమధ్య రేఖ వద్ద ఎక్కువగా ఉంటుంది. కారణం తీసుకుంటే ఇక్కడ కిరణాలు లంబంగా ప్రసరించడమే. ఇక ఉత్తరార్ధగోళం అంటే ధ్రువాల వైపుకు వెళ్ళే కొద్దీ వాటి కోణము, పతన కోణం అనేది మనకు తగ్గుతుంది. కాబట్టి అలా తగ్గడం వలన సూర్యకిరణాలు మనకు ఏటవాలుగా పడ్డట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అలా ఏటవాలుగా పడడం వల్ల కోణము తక్కువ, కోణంలో పడడం వల్ల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఇక ఇటువైపు తీసుకుంటే ప్రగతి ప్రమాణము, వేసవిలో ప్రగతి ప్రమాణము మనకు సహజంగా భూ ఉపరితలం పైన 2 కాలాలు మనం చూస్తూ ఉంటాం. అయితే మనకు లోకల్గా, స్థానికంగా మనకు వర్షాకాలాలు కానీ వివిధ స్థానిక కాలాలని కొన్ని ఉంటాయి. కానీ భూ ఉపరితలం పైన 2 కాలాలుగానే మనం చూసుకోవడం జరుగుతుంది. ఉత్తరార్ధగోళంలో ఎండాకాలం అయితే దక్షిణార్ధగోళంలో చలికాలంగా మనం చూడవచ్చు. అయితే వేసవిలో సూర్యుడు ఉత్తరార్ధగోళంలో ఉన్నప్పుడు మనకు ఉత్తరార్ధగోళంలో వేసవికాలము, అదేవిధంగా సూర్యుడు ఉత్తరార్ధగోళంలో ఉన్నప్పుడు దక్షిణార్ధగోళంలో చలికాలంగా ఉంటుంది. సూర్యుడు దక్షిణార్ధగోళంలో ఉంటే దక్షిణార్ధగోళంలో వేసవికాలం ఉంటే ఉత్తరార్ధగోళంలో చలికాలంగా మనం గుర్తించవచ్చు. వేసవిలో ప్రగతి ప్రమాణం అంటే ఎండాకాలంలో మనకు ప్రగతి కాలాలు అనేవి మనకు సాధారణంగా పెరుగుతూ ఉంటుంటాయి. అంటే సాధారణంగా మనకు భూమధ్య రేఖ వద్ద మనకు సూర్యకిరణాలు జనవరి 21 మరియు సెప్టెంబర్ 23 తేదీలలో మనకు భూమధ్య రేఖ వద్ద కర్కట రేఖ, మకర రేఖ, భూమధ్య రేఖ వద్ద సూర్యకిరణాలు ఎల్లవేళలా మార్చి 21 మరియు సెప్టెంబర్ 23 తేదీల్లో భూమధ్య రేఖ పైన సూర్యకిరణాలు లంబంగా పడుతూ ఉంటాయి. అదేవిధంగా మన కర్కట రేఖ పైన మనకు జూన్ 21
మరి మకర రేఖ పైన డిసెంబర్ 22న ఈ 2 రోజుల్లో ఉత్తరార్ధగోళంలో దక్షిణార్ధగోళంలో కూడా సూర్యకిరణాలు లంబంగా ప్రసరిస్తూ ఉంటాయి. ఈ 4 రోజుల్లో అంటే మార్చ్, జూన్, సెప్టెంబర్, డిసెంబర్ నెలలో సూర్యకిరణాలు వివిధ అక్షాంశాలపైన లంబంగా ప్రసరించడంచే ఈ ఎప్పుడైతే లంబంగా ప్రసరిస్తాయో ఆ ప్రాంతాల్లో పగటి రాత్రి కాలాలు అంటే రాత్రి పగటి కాలాలు అనేవి సమానంగా ఉంటాయి. అంటే మార్చ్ 21, సెప్టెంబర్ 23న మనకు సూర్యకిరణాలు మనకు భూమధ్య రేఖపై లంబంగా పడడం వలన ఈ 2 ప్రాంతాల్లో మనకు పగటి రాత్రి కాలాలు సాధారణంగా సమానంగా ఉంటాయి. అంటే మార్చ్ 21, సెప్టెంబర్ 23 ఈ 2 రోజుల్లో మనకు జనరల్గా రాత్రి పగటి కాలాలు 12 గంటలు 12 గంటల కాలంగా ఉండడం చేత ఈ 2 రోజుల్ని మనకు సాధారణంగా మనకు ఈక్వినాక్స్ అనే పేరుతోని జనరల్గా పిలుస్తూ ఉంటారు. ఈక్వినాక్స్ అనే పేరుతోని జనరల్గా పిలుస్తారు. ఈక్వినాక్స్ అంటే రాత్రి పగలు సమానంగా ఉండే రోజుల్ని ఈక్వినాక్స్ అంటారు, తెలుగులో విషవత్తులు అంటారు. ఇక తర్వాత తీసుకుంటే భూమధ్య రేఖ నుంచి ఉత్తర ధ్రువం వైపుకు అదేవిధంగా దక్షిణ ధ్రువం వైపుకు వెళ్ళే కొద్దీ మనకు సూర్యకిరణాలు ఏటవాలుగా పడడం ఫలితంగా ఉత్తరార్ధగోళంలో దక్షిణార్ధగోళంలో మనకు ఎండాకాలం వేసవి కాలంలో పగటి కాలాలు అనేవి సహజంగా పెరుగుతూ ఉంటాయి. అంటే వేసవి కాలంలో సూర్యుడు మనం ఎక్కువ సమయము ఉదయిస్తుంటారు కాబట్టి మనకు పగటి కాలంలో ఎక్కువగా పగటి గంటలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా పగటి కాలం ఎక్కువగా ఉందంటే రాత్రి కాలం అతి తక్కువగా ఉన్నట్టుగా మనం గుర్తించాలి. అయితే ఇక్కడ వేసవిలో పగటి ప్రమాణ కాలం అనే అంశాన్ని వివిధ అక్షాంశాల వద్ద వాటి యొక్క పగటి కాలాలు ఎలా ఉన్నాయనే అంశాన్ని మనం ఇప్పుడు చూస్తే ఇక 10 డిగ్రీల అక్షాంశం వద్ద ఉత్తరార్ధగోళంలో మరియు దక్షిణార్ధగోళంలో ఇక్కడ భూమధ్య రేఖ వద్ద 0 డిగ్రీ అక్షాంశము లేదా భూమధ్య రేఖ వద్ద మనకు సాధారణంగా పగటి కాలము మనకు రాత్రి కాలాలు అనేవి సమానంగా ఉంటాయి. ఉత్తరార్ధగోళంలో 17 డిగ్రీల వద్ద భూమధ్య రేఖకు ఇరువైపులా ఉత్తరార్ధగోళంలో 17 డిగ్రీలు దక్షిణార్ధగోళంలో 17 డిగ్రీల అక్షాంశాల వద్ద మనకు సాధారణంగా ఎండాకాలంలో పగటి కాలం 13 గంటలుంటే మనకు రాత్రి కాలము 11 గంటలుగా నమోదవుతూ ఉంటుంది. అంటే ఎండాకాలంలో సాధారణంగా ఉష్ణోగ్రత సమయం అనేది పెరుగుతూ ఉంటుంది, పగటి కాలం అనేది పెరుగుతూ ఉంటుంది. అలా పెరగడం వలన రాత్రి సమయాలు అతి తక్కువగా ఉంటాయి, పగటి గంటలు అనేవి పెరుగుతూ ఉంటుంది. ఇక అదేవిధంగా 41 డిగ్రీ అక్షాంశం వద్ద ఉత్తరార్ధగోళంలో మరియు దక్షిణార్ధగోళంలో ఈ అక్షాంశం వద్ద 15 గంటలు పగటి కాలం ఉంటే మిగతా మనకు 9 గంటలు మనకు రాత్రి కాలం ఉంటుంది. ఇక అదేవిధంగా 49 డిగ్రీల అక్షాంశాల వద్ద మనకు పగటి కాలము 16 గంటలు ఉంటే మనకు జనరల్గా మిగతా కాలం 8 గంటలు మనకు రాత్రి కాలంగా ఉంటుంది. అదేవిధంగా 60 డిగ్రీల అక్షాంశాల వద్ద పగటి కాలము 18.5 గంటలు ఉంటుంది. అంటే దాదాపుగా ఉత్తర దక్షిణ ధ్రువాలకు దగ్గరలో మనకు 60 డిగ్రీల అక్షాంశాల వద్ద 18 గంటలు అనేది సహజంగా ఉంటుంది. ఇక 66.5 డిగ్రీల నుంచి మనకు సహజంగా ఇక 30 డిగ్రీల అక్షాంశం అంటే 30 డిగ్రీల నుంచి 66 డిగ్రీల అక్షాంశాల మధ్య సాధారణంగా 24 గంటలు పగటి కాలం ఉంటుంది. అదేవిధంగా 21, 67 డిగ్రీల అక్షాంశాల మధ్య ఒక నెల పగటి కాలం ఉంటే మనకు ఒక నెల పగలుంటే మిగతా కాలం మన చలికాలంగా ఉంటుంది. ఇక 90 డిగ్రీల అక్షాంశం వద్ద సాధారణంగా 9 నెలలు పగటి కాలం ఉంటే 6 నెలలు సాధారణంగా రాత్రి కాలంగా గుర్తించడం జరిగింది. ఇక 51 డిగ్రీ నుంచి 69 డిగ్రీల వద్ద ఈ 2 నెలలు పగటి కాలం ఉంటే 2 నెలలు రాత్రి కాలం ఉంటుంది. 11 డిగ్రీల నుంచి 78 డిగ్రీల వద్ద 4 నెలలు జనరల్గా పగటి కాలం ఉంటే 2 నెలలు మనకు రాత్రి కాలాలుగా మనకు చూపిస్తుంటాయి. ఇక్కడ ఏంటంటే భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపుకు వెళ్ళే కొద్దీ మనకు
మనకు పగటి కాలాలు అనేవి పెరుగుతూ ఉంటాయి, అదేవిధంగా రాత్రి కాలాలు తగ్గుతూ ఉంటాయి. మరి ఇలా పగటి కాలం అనేవి మనకు పెరగడం తగ్గడం అనేది మనకు సూర్యుని యొక్క కిరణ పతన కోణం మీద ఆధారపడి ఉంటుంది. సూర్యుడు కేంద్ర స్థానంలో ఉండి సూర్యుడి నుంచి మనకు 8 గ్రహాలు మనకు అపసవ్య దిశలో మనకు సూర్యుడి నుంచి పరిభ్రమణం చెందుతూ ఉంటాయి. అలా పరిభ్రమణం చెందే క్రమంలో మనకు ఈ పరిభ్రమణం చెందే ఈ ఏదైతే కక్ష ఉందో ఈ కక్ష ఒకసారి సూర్యునికి దగ్గరగా వస్తుంది, ఒకసారి సూర్యునికి అత్యధిక దూరంగా వెళ్తుంది. అతి దగ్గరగా వచ్చే దీన్ని పరిహేలి అనే పేరుతోని జనరల్ పిలుస్తారు. దూరంగా ఉండే ఈ ప్రాంతాన్ని అపహేలి అనే పేరుతోని సహజంగా పిలుస్తుంటారు. పరిహేలి సమయంలో మనకు జనరల్గా 147 మిలియన్ కిలోమీటర్ల మధ్య దూరం ఉంటుంది భూమి సూర్యుల మధ్య. అదేవిధంగా అపహేలి సమయంలో 152 మిలియన్ కిలోమీటర్ల మధ్య దూరము భూమి సూర్యుల మధ్య ఉంటుంది. అంటే పరిహేలి స్థితిలో భూమి సూర్యునికి దగ్గరగా ఉంటుంది, అపహేలి స్థితిలో భూమి సూర్యునికి అత్యంత ఎక్కువ దూరంలో ఉండడం చేత మనకు పరిహేలి సమయంలో మనకు భూ ఉపరితలంపై మనకు ఎండాకాలం ఉంటుంది. అపహేలి సమయంలో మనకు చలికాలంగా మనకు చలికాలంలో ఉంటుంది. అంటే పరిహేలి సమయం కంటే అపహేలి సమయం కంటే పరిహేలి సమయంలో భూమి అధిక సూర్యపుటాన్ని గ్రహిస్తుంది. అంటే మనకు భూమి పరిహేలి స్థితిలో భూమి దగ్గరగా సూర్యునికి దగ్గరగా ఉండడం వలన మనకు సూర్యపుటం అనేది తీవ్రత ఎక్కువగా ఉంటుందని మనం తెలుసుకుంటాం. ఇక పారదర్శక అంశాలు అంటే ట్రాన్స్పరెన్సీ ఫ్యాక్టర్స్, ఈ వీటి మీద కూడా మనకు సూర్యపుటం యొక్క తీవ్రత అనేది ఆధారపడి ఉంటుంది. అంటే భూమి వైపుకి వచ్చే ఉష్ణోగ్రత యొక్క శక్తిని పై ఆధారపడి ఉంటుంది. నీటి ఆవిరి, సపోజ్ భూమి ఉపరితలం పైన మనకు నీటి ఆవిరి అత్యధికంగా ఉందనుకోండి, పారదర్శకత తక్కువగా ఉంటుంది. ధూళి కణాలు పెరిగినా కానీ మనకు సూర్యపుటం యొక్క శక్తి అనేది తగ్గుతుంది. మేఘాల స్థితి, వాతావరణంలోని ధూళి కణాలు కూడా మనకు సూర్యపుటాన్ని ప్రభావితం చేస్తాయి. సూర్యపుటాన్ని ప్రభావితం చేసే అంశాల్లో నీటి ఆవిరి, దుమ్ము ధూళి కణాలు, మేఘాల స్థితి మరియు వాతావరణంలోని దుమ్ము కణాలు కూడా సౌరశక్తి సూర్యపుటాన్ని ప్రభావితం చేస్తాయి. భూమి ఎంత ఉష్ణోగ్రతని గ్రహిస్తుందో దీర్ఘ తరంగాల ద్వారా అంతే ఉష్ణోగ్రతని పరావర్తనం చెందిస్తుంది. సహజంగా భూమి ఎంత ఉష్ణోగ్రతనైతే గ్రహిస్తుందో అంటే ఎంత సూర్యపుట శక్తిని గ్రహిస్తుందో మరి అదే దీర్ఘ తరంగాల ద్వారా అంతే ఉష్ణోగ్రతని పరావర్తనం చెందిస్తుంది. అంటే భూమి మనకు కొంత సూర్యపుటాన్ని అంటే ఉష్ణోగ్రతని అశ్వతరంగాల రూపంలో భూమి వైపుకి వస్తుంది, అదేవిధంగా భూమి గ్రహిస్తుంది. దీర్ఘ తరంగాల రూపంలో ఆ శక్తి మనకు వాతావరణంలోకి మనకు పరావర్తనం చెందుతుంది. అంటే భూమి ఎంతైతే ఉష్ణోగ్రతను గ్రహిస్తుందో అంతే ఉష్ణోగ్రతను సాధారణంగా పరావర్తనం చెందిస్తూ ఉంటుంది. ఇక దీన్నే జనరల్గా ఎంత ఉష్ణోగ్రత భూమి మీదకి వస్తుందో అంతే ఉష్ణోగ్రత పరావర్తనం చెందడాన్ని ఉష్ణోగ్రత బడ్జెట్ అనే పేరుతోని సహజంగా దీన్ని పిలుస్తూ ఉంటారు. దీన్ని ఉష్ణ సమతుల్యము అని కూడా పిలుస్తూ ఉంటారు. ఉష్ణ సమతుల్యము అనే పేరుతో కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు. వాతావరణ పొరలు భూ వికిరణం ద్వారా వేడెక్కుతుంటాయి. సహజంగా భూ ఉపరితలం మీదకి అంటే సూర్యపుటం భూమి ఎంతైతే గ్రహిస్తుందో కొంత శక్తిని సూర్యపుటం ద్వారా భూ ఉపరితలం గ్రహిస్తుంది. ఆ భూ ఉపరితలము ఎంతైతే శక్తిని గ్రహిస్తుందో అంత శక్తిని మళ్ళీ పరావర్తనం చెందిస్తున్నది సహజం. ఇక వాతావరణ పొరలు అనేవి మనకు అశ్వతరంగాలు అంటే భూమి గ్రహించే ఫస్ట్ సూర్యుని నుంచి వచ్చే సూర్యపుటాన్ని మనకు భూమి అనేది గ్రహిస్తుంది. అంటే భూమి పొరలు అనేవి ఉష్ణోగ్రతను సూర్యపుటాన్ని మొట్టమొదటిసారిగా గ్రహించదు. అంటే సూర్యుని నుంచి వచ్చే సూర్యపుటంలో మొట్టమొదటిసారిగా వచ్చిన సూర్యపుటాన్ని భూమి గ్రహిస్తుంది. అటు తర్వాత సాయంత్రం సమయాలలో మన భూమి పరావర్తనం చెందిసే ఉష్ణోగ్రతను ఏదైతే సూర్యపుటం మన భూమి పరావర్తించే శక్తిలో కొంత భాగం మనకు పరావర్తనమైన శక్తుల ద్వారా భూ వాతావరణంలోని పొరలు అనేవి
మనకు వేడెక్కుతూ ఉంటాయి. ఈ వాతావరణ పొరలు భూ వికిరణం ద్వారా వేడెక్కుతాయి. అంటే వాతావరణం అనేది మనకు జనరల్గా మనకు భూ వికిరణం ద్వారా వేడెక్కుతాయి. వాతావరణ పొరలు అనేవి మనకు సాయంత్రం వేళలోనే ఎక్కువగా వాతావరణ పొరలు అనేవి వేడెక్కుతూ ఉంటాయి. ఈ ప్రక్రియనే వాహన ప్రక్రియ అనే పేరుతోని సహజంగా పిలుస్తూ ఉంటారు. భూమిపై అధిక ఉష్ణోగ్రత ప్రాంతాలు అజీజియా. ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రత మనకు అజీజియా ప్రాంతంలో మనకు నమోదైంది. 1992 జూలైలో ఈ ఉష్ణోగ్రత 58 డిగ్రీలుగా నమోదైంది. ఈ అజీజియా ప్రాంతం అనేది లిబియా దేశంలో ఉంది. ఈ అజీజియా మనకు సహరాయిడాలోని అజీజియాలో ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రత 1992 జూలైలో నమోదైంది 58 డిగ్రీలు. ఇక మరొక అంశం తీసుకుంటే ఉష్ణోగ్రత. ఈ ఉష్ణోగ్రత అనేది మనకు ఏదైతే సూర్యపుటము భూమి వైపుకు ఎంతైతే శక్తి సూర్యుడి నుంచి వస్తుందో దాన్ని సూర్యపుటంగా మనం చెప్పడం జరుగుతుంది. ఈ సూర్యపుటము భూ ఉపరితలానికి ఎంతైతే సూర్యపుటం వస్తుందో మన సూర్యపుటం ద్వారా వాతావరణం ఎంతైతే మనకు వాతావరణం ఎంతైతే శక్తిని గ్రహిస్తుందో ఆ శక్తిని సహజంగా ఉష్ణోగ్రత అనే పేరుతోని పిలుస్తుంటారు. భూగ్రహానికి కావలసిన శక్తిలో సూర్యుడి నుంచి లభిస్తున్న ఉష్ణోగ్రత మనకు సహజంగా 99.97% చెప్పడం జరుగుతుంది. అయితే ఉష్ణోగ్రత పెరుగుతున్న కొద్దీ మనకు భూ ఉపరితలంలో మనకు సహజంగా మనకు వేడి అనేది సహజంగా పెరుగుతూ ఉంటుంది. అయితే సూర్యుడు మండుతున్నటువంటి అగ్నిగోళం అంటారు. అంటే సూర్యుడి నుంచి వస్తున్నటువంటి భూ ఉపరితలానికి మన భూమికి కావలసిన మనకు 100% ఉష్ణోగ్రతలో 99.97% ఉష్ణోగ్రతని మనకు సూర్యుడే భూ ఉపరితలానికి ప్రసరింప చేస్తున్నాడు. భూమి యొక్క సగటు ఉష్ణోగ్రత 13 డిగ్రీల సెంటీగ్రేడ్. అంటే భూమి ఉపరితలంపై సరాసరి ఉష్ణోగ్రత 13 డిగ్రీలు అవుతుంది. అంటే ఉత్తర ధ్రువాలే కావచ్చు, భూమధ్య రేఖే కావచ్చు, మనకు కర్కట రేఖ, మకర రేఖల అన్ని రేఖాంశాల వద్ద అక్షాంశాల వద్ద ఉష్ణోగ్రతలు వేరువేరుగా ఉంటాయి. ఈ అన్ని ఉష్ణోగ్రతల యొక్క సరాసరినే మనకు భూ సరాసరి ఉష్ణోగ్రత 13 డిగ్రీలుగా మనం సాధారణంగా తీసుకోవడం జరుగుతుంది. ఇక ఉష్ణోగ్రతని కొలిచే ప్రమాణాలు తీసుకుంటే ఏదైతే వాతావరణ ఉష్ణోగ్రతని ఉంటుందో దాన్నే మనకు వాతావరణ ఉష్ణోగ్రతని కొలిచే ప్రమాణాలు, ఎంతైతే శక్తి వాతావరణంలో ఉంటుందో దాన్ని కొలిచే ప్రమాణాలు అంటే మీటర్లని కొన్ని ఉన్నాయి. అవి సెల్సియస్, ఫారెన్హీట్, కెల్విన్. ఈ 3 ఉష్ణోగ్రతను కొలిచే ప్రమాణాలుగా ప్రపంచంలో ప్రస్తుతానికి తీసుకోవడం జరుగుతుంది. ప్రపంచంలోని అన్ని దేశాలు ప్రామాణికంగా తీసుకుంటున్నటువంటి ప్రమాణము కెల్విన్. అంటే కెల్విన్ అనే ఈ ఉష్ణోగ్రతను కొలిచే ఈ పరికరం అనేది ప్రపంచ ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది. ఇక తర్వాత ఎండర్స్ సెల్సియస్. ఇతను స్వీడన్ దేశస్థుడు. ఇతని పేరు మీదనే సెల్సియస్ ప్రమాణం వాడుకలోకి వచ్చింది. ఇతను సెల్సియస్ అనే ఈ ఉష్ణోగ్రత సంబంధించి ప్రమాణాన్ని ఇతను 1701 నుంచి 44లో ఇతను ఈ ప్రమాణాన్ని తీసుకున్నాడు. ప్రమాణం వాడుకలోకి వచ్చింది. ఇక ఉష్ణోగ్రతను ప్రభావితం చేసే అంశాలు మనకు సాధారణంగా ఉష్ణోగ్రతని ప్రభావితం అంటే సూర్యపుటము భూమి ఉపరితలంకి వచ్చే సూర్యుని యొక్క సౌరశక్తి మన సూర్యపుటం. ఈ సూర్యపుటం ద్వారా వాతావరణము కొంత శక్తిని గ్రహిస్తుంది. ఆ శక్తిని ఉష్ణోగ్రత అంటారు. ఈ ఉష్ణోగ్రత అనేది ప్రభావితం చేసే అంశాలు కొన్ని ఉంటాయి. అంటే వాతావరణంలో ఉష్ణోగ్రత పెరుగుతుందంటే మనకు సూర్యపుటం అత్యధికంగా సూర్యపుటము మనకు భూమి ఉపరితలం ఎక్కువ గ్రహించిందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఉష్ణోగ్రతను ప్రభావితం చేస్తుంటాయి. భూమి వైపుకు ఉష్ణోగ్రత మనకు సాధారణంగా కొన్ని ప్రాంతాల్లో కొన్ని మన ఎత్తైన ప్రాంతాల్లో తీసుకోవచ్చు, లోయ ప్రాంతంలో తీసుకోవచ్చు, ఉపరితల ప్రాంతంలో తీసుకోవచ్చు, కొండలు, పర్వతాలు, పీఠభూముల ప్రాంతాల్లో ఈ ఉష్ణోగ్రత అనేది మనకు ఒకే విధంగా ఉండే అవకాశం లేదు. అంటే ఈ ఉష్ణోగ్రతని ప్రభావితం చేసే ఉపరితల అంశాలు కొన్ని ఉన్నాయి.
అందులో తీసుకుంటే మనకు ప్రధానంగా అతి ప్రధానమైనటువంటి అంశం అక్షాంశం. అంటే ఇంతకుముందు ఈ అక్షాంశాలపై మనకు ఈ సూర్యపుటం అంటే సూర్యుడి నుంచి వచ్చే సౌర వికిరణము మనకు ఈ సూర్యపుటం యొక్క శక్తిని బట్టి ఆ సూర్యకిరణం పడే కోణాన్ని బట్టి మనకు ఉష్ణోగ్రత అనేది మనం తెలియజేయచ్చు. అంటే ఏ అక్షాంశాల మీద మనకు సూర్యుని యొక్క కిరణాలు పడతాయి, ఆ సూర్యకిరణాలు భూపరితలంలో పడ్డప్పుడు ఏ అక్షాంశాలపైన సూర్యకిరణాలు లంబంగా పడుతున్నాయి, ఏ అక్షాంశంలో వాలుగా పడుతున్నాయి అంశాన్ని బట్టి ఇక్కడ ఉష్ణోగ్రత అనేది ప్రభావితం అవుతుంది. అంటే సూర్యకిరణాలు మనకు భూ ఉపరితలం పడే ఒక కోణం మీద మనకు సహజంగా ఆధారపడతాయి. అంటే అక్షాంశాలు మనకు సాధారణంగా అంటే భూమధ్య రేఖ వద్ద సహజంగా అత్యధిక ఉష్ణోగ్రత ఉంటుంది. ఎందుకంటే సూర్యకిరణాలు లంబంగా పడతాయి. భూమి సూర్యుల మధ్య మన భూమధ్య రేఖ వద్ద భూమి కొంచెం ఉబ్బుగా ఉండడం వల్ల భూమి సూర్యుల మధ్య దూరం అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి మనకు ఉష్ణోగ్రత అనేది సూర్యపుటం అనేది ఎక్కువగా భూమధ్య రేఖ వద్ద శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సూర్యపుటి యొక్క తీవ్రతనే మనకు జనరల్గా ఉష్ణోగ్రత కూడా తీసుకుంటాం. అంటే పై ప్రాంతంలో మనకు సూర్యకిరణాలు వాలుగా పడడం వలన అక్కడ సూర్యపీఠం తక్కువగా ఉంటుంది, అంటే ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. అంటే భూమధ్య రేఖ వద్ద సూర్యకిరణాలు లంబంగా పడడం వలన మనకు భూమధ్య రేఖకు మనకు రెండు వైపుల కర్కట రేఖ మకర రేఖల వద్ద అక్షాంశాల వద్ద మనకు అధిక ఉష్ణోగ్రత ఉంటే ఆ పై ప్రాంతంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. కారణం మనకు సూర్యకిరణాల మనకు ఏటవాలుగా పడడం. ఇక తర్వాత తీసుకుంటే భూమి జలాల సాపేక్ష విస్తరణ. అంటే ఇప్పుడు సహజంగా తీసుకుంటే మన బంగాళాఖాతంలో మనకు తీర ప్రాంతం, ఈ తీర ప్రాంతంలో మనకు భూ అంతర్భాగం అంటే కాంటినెంటల్ పార్ట్ భూ అంతర్భాగం కంటే మనకు తీర ప్రాంతంలో మనకు ఉష్ణోగ్రత అనేది సహజంగా చల్లగా ఉంటుంది. కారణం మనకు జనరల్గా తీసుకుంటే భూమి త్వరగా వేడెక్కుతుంది, అతి త్వరగా చల్లబడుతూ ఉంటుంది. అదేవిధంగా సముద్ర ప్రాంతము అతి త్వరగా అతి స్లోగా వేడెక్కుతుంది, అతి స్లోగా మనకు చల్లారుతుంది. అంటే భూమి జలము ఈ రెండింటి మధ్య ఆపోజిట్ డైరెక్షన్ అనే ఉండడం వలన భూమి తొందరగా వేడెక్కుతుంది. అంటే ఎక్కువ ఉష్ణోగ్రత భూపరితలం ఉంటుంది, అప్పుడు సముద్ర భాగంపై ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. అంటే భూమి జలాల సాపేక్ష విస్తరణను బట్టి కూడా మనకు ఉష్ణోగ్రతను అంచనా వేయవచ్చు. అంటే భూమి జలాలు జలభాగము భూభాగం రెండు కూడా ఉష్ణోగ్రతను మనకు ప్రభావితం చేస్తూ ఉంటాయి. కారణం తీసుకుంటే జలాలు త్వరగా చల్లారుతాయి, అతి నిదానంగా వేడెక్కుతాయి, అతి స్లోగా అవి మన ఉష్ణోగ్రతని తగ్గుతాయి. కాబట్టి రెండింటి మధ్య సాధారణంగా ఆపోజిట్ డైరెక్షన్లో విస్తరణ అనేది ఉంటుంది. ఇక సముద్ర ప్రవాహాలు అయితే తీర ప్రాంతంలో మనకు సహజంగా తీర ప్రాంతంలో మనకు ఎండాకాలంలో అత్యధిక ఎండాకాలంలో మనకు సహజంగా ఇక్కడ చల్లగా ఉంటుంది. అదేవిధంగా మనకు చలికాలంలో సాధారణంగా ఇక్కడ ఎక్కువగా మనకు కొంత వెచ్చగా ఉండడానికి కారణాలు తీసుకుంటే సముద్ర ప్రవాహాల దిశ వేగము ఇక్కడ కారణాలు అవుతూ ఉంటాయి. అంటే తీర ప్రాంతాలు తొందరగా మనకు చల్లగా ఉంటాయి, ఎండాకాలంలో చల్లగా ఉంటాయి, మనకు సహజంగా చలికాలంలో మనకు కొంత వేడిగా ఉంటాయి. ఇక సముద్ర సామీప్యం, సముద్రానికి దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో మనకు సముద్ర ప్రభావిత ఫలితంగా మనకి ఇక్కడ చల్లటి ప్రాంతాల్లో మనకు ఎక్కువగా ఉంటాయి. సముద్ర ప్రాంతంలో సాధారణంగా చల్లగా అనేది ఉంటుంది. మేఘాలు వర్షపాతం, మేఘాలు ఆవరించిన ప్రాంతంలో ఆ సమయంలో మనకు వాతావరణంలో ఉష్ణోగ్రత అనేది అతి తక్కువగా ఉంటుంది. వర్షపాతం కూడా ఉన్నప్పుడు మనకు మేఘాలు ఏర్పడ్డప్పుడు వాతావరణం అనేది సహజంగా ఉష్ణోగ్రత తక్కువ ఉంటుంది. కారణం తీసుకుంటే మేఘాలు సూర్యపుటానికి అంటే మనకు సూర్యుని యొక్క తీవ్రతకు సూర్యపుటానికి అడ్డంగా ఉండడం వలన మనకి ఇక్కడ శక్తి అనేది మనకు ఈ ఉష్ణోగ్రత తగ్గుతుంది. వర్షపాతం కురిసే సమయంలో కూడా ఉష్ణోగ్రత అనేది సహజంగా ఆధారపడి ఉంటుంది. అంటే వర్షపాతాన్ని బట్టి ఉష్ణోగ్రత ఉంటుంది. నేల వాలు మనకు సహజంగా ఇప్పుడు భూమధ్య రేఖకు రెండు వైపులు ఉత్తరార్ధగోళంలో దక్షిణార్ధగోళంలో మనకు సహజంగా మకర రేఖ కర్కట రేఖ. అయితే ఉత్తరార్ధగోళంలో ఒక కర్కట రేఖకు పైన కింద అంటే కర్కట రేఖకు పైన
కర్కట రేఖ కింది ప్రాంతంలో భూమధ్య రేఖ వైపు ఒక ఎత్తైన ప్రాంతాలు ఉన్నాయనుకోండి. ఇలా ఎత్తైన ప్రాంతాలు ఉన్నప్పుడు మనకు ఉత్తరార్ధగోళంలో మనకు భూమధ్య రేఖ వైపుకు ఉన్నటువంటి ఈ వాలు ప్రాంతంతో పోల్చుకున్నప్పుడు కర్కట రేఖకు అటువైపు ఉన్నటువంటి ధ్రువాల వైపు ఉన్నటువంటి ప్రాంతంలో మనకు సహజంగా మనకు ఈ వాలు ప్రాంతంలో ఉష్ణోగ్రత అనేది తక్కువగా ఉంటుంది. అంటే భూమధ్య రేఖ వైపుకు ఉన్నటువంటి ఈ పల్ల ప్రాంతం వైపు మనకు సహజంగా ఉష్ణోగ్రత ఉంటుంది. అంటే కర్కట రేఖకు మనకు మకర రేఖలలో వాలు ప్రాంతము భూమధ్య రేఖ వైపుకున్న ప్రాంతంలో మనకు సహజంగా ఉష్ణోగ్రత ఎక్కువ ఉండడానికి కారణం తీసుకుంటే భూమధ్య రేఖకు వద్ద మనకు అధిక ఉష్ణోగ్రత ఉండడమే దీనికి కారణము. అయితే కర్కట రేఖకు మకర రేఖకు మనకు ధ్రువాల వైపుకు ఏవైతే పల్ల ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతంలో మనకు సాధారణంగా సూర్యకిరణాలు నిలువుగా పడడం వలన ఉష్ణోగ్రత మనకు సాధారణంగా తక్కువగా ఉంటుంది. అంటే నేల వాలును బట్టి కూడా ఉష్ణోగ్రత అనేది సహజంగా చెప్పవచ్చు. ఈ ప్రాంతంలో ఎత్తైన ప్రాంతం ఉంది కాబట్టి ఈ నేల ఇక్కడ వాలుగా ఉంటే ఇక్కడ వాలుగా ఉంది. రెండు సమానమైన వాలులో ఉన్నటువంటి ఈ నేలల్లో భూమధ్య రేఖ వద్ద ఉష్ణోగ్రత ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ ఉష్ణోగ్రత ఎక్కువ, ఇక ధ్రువాల వద్ద ఉష్ణోగ్రత తక్కువ ఉండడం వల్ల ఆ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత అనేది సహజంగా తక్కువగా ఉంటుంది. ఇక మేఘాలు వర్షపాతం ఉన్న భూమధ్య రేఖ కంటే ఆయన రేఖ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువ సహజంగా ఎక్కువనే ఉంటాయి. ఎందుకంటే మేఘాలు ఎక్కువ ఉన్నాయనుకోండి, వర్షపాతం వలన భూమధ్య రేఖ కంటే ఆయన రేఖ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. ఉత్తరార్ధగోళం దక్షిణార్ధగోళంలో దక్షిణ వాలు ఎక్కువ ఉష్ణోగ్రతలు గ్రహిస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పాం. సమాన ఉష్ణోగ్రత గల ప్రాంతాలని కలుపుతూ గీయబడ్డ ఊహారేఖలను సమోష్ణోగ్రత రేఖలు అంటారు. సహజంగా సమాన ఉష్ణోగ్రత గల ప్రాంతాలు ఏదైనా భూ ఉపరితలంపై మనకు ఈ కొన్ని సమాన ఎత్తైన ప్రాంతాలు అనుకోండి, సమాన సమతల ప్రాంతం అనుకోండి, సమాన పీఠభూమి ప్రాంతం అనుకోండి, సమాన మైదాన ప్రాంతంలో అనుకోండి, అన్ని సమాన ప్రాంతాల్లో సమాన ఉష్ణోగ్రత ప్రాంతాలని కలుపుతూ అన్ని ప్రాంతాలు అంటే సమాన ఎత్తైన ప్రాంతాల్లో సాధారణంగా ఉష్ణోగ్రత అనేది సహజంగా స్థిరంగా ఉంటుంది. ఆ సహజంగా స్థిరంగా ఉండే ఆ ప్రాంతాలన్నిటిని కలుపుతూ గీయబడ్డటువంటి రేఖల్ని మనకు సమోష్ణోగ్రత రేఖలు అంటారు. ఇక భూమి ఉపరితలంపై నుండి పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుతూ ఉంటాయి. భూ ఉపరితలం నుండి వెళ్ళే కొలది ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉంటాయి. అంటే భూ ఉపరితలం నుండి పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉంటాయి. సాధారణంగా మనకు భూ ఉపరితలం ఉంది. భూ ఉపరితలం అంటే సముద్ర మట్టం నుంచి మనకు ఆకాశం వైపుకు ఎత్తైన ప్రాంతాలు ఆకాశం వైపుకు వెళ్ళే కొద్దీ సహజంగా ఉష్ణోగ్రత అనేది సహజంగా తగ్గుతూ ఉంటుంది. కారణం తీసుకుంటే భూ ఉపరితలం నుంచి పైకి వెళ్ళే కొద్దీ 1 కిలోమీటర్ ఎత్తుకు వెళ్ళే కొద్దీ 6 డిగ్రీల ఉష్ణోగ్రత అనేది సహజంగా తగ్గుతుంది. అంటే 165 మీటర్లు పైకి వెళ్ళే కొద్దీ 1 డిగ్రీ టెంపరేచర్ అనేది సహజంగా తగ్గుతూ ఉంటుంది. ఇక ఇలా ఉష్ణోగ్రత అనేది జనరల్గా తగ్గుతూ ఉంటుంది. ఇలా పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గడాన్ని ఉష్ణోగ్రత క్షీణత క్రమము అంటారు. అంటే సహజంగా 165 మీటర్లకు ఒక ఉష్ణోగ్రత తగ్గడం, మళ్ళీ 165 మీటర్లు ఉష్ణోగ్రత పైకి వెళ్ళడం వలన మరొక ఉష్ణోగ్రత 1 డిగ్రీ టెంపరేచర్, ఇలా పైకి వెళ్తూ కొద్దీ సహజంగా క్రమంగా ఒక్కొక్క ఉష్ణోగ్రత తగ్గుతూ ఉండడం వలన మనకు ట్రోఫో ఆవరణంలో మనకు సాధారణంగా ఉష్ణోగ్రత పైకి వెళ్ళే కొద్దీ తగ్గుతూ ఉంటుంది. ఇలా ఉష్ణోగ్రత పైకి వెళ్ళే కొద్దీ తగ్గడాన్ని ఉష్ణోగ్రత క్షీణత క్రమం అంటే తగ్గుతుంది కాబట్టి క్షీణత అని పేరుతోని జనరల్గా పిలుస్తుంటారు. ఉష్ణోగ్రతలు పైకి వెళ్ళే కొద్దీ పెరగడాన్ని ఉష్ణోగ్రత విలోమము అంటారు. అంటే సహజంగా కొన్ని ప్రాంతాల్లో సహజంగా పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రతలు కొంత తగ్గుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. అంటే జనరల్గా పైకి వెళ్తుంటే తగ్గాలి, కానీ కొన్ని సమయాల్లో కొన్ని ప్రభావితాలు అంటే భూ ఉపరితల ప్రభావితాలు కొన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. అలాంటి క్రమంలో ఉష్ణోగ్రత విలోమము అంటారు. అంటే మనకు పైకి వెళ్ళే కొద్దీ పెరుగుతూ ఉంటాయి, అలా ఉష్ణోగ్రత విలోమము అంటారు. అయితే ఉష్ణోగ్రత విలోమం సంభవించే ప్రాంతాలు తీసుకుంటే మనకు మంచుతో కప్పబడిన ప్రాంతాలు ఏవైతే మనకు హిమాలయ ఉపరితల ప్రాంతం అనుకోండి, మనకు ఆర్కిటిక్ మహాసముద్ర ఉపరితల ప్రాంతం అనుకోండి, అంటార్క్టికా ఉపరితల ప్రాంతంలో మనకు
పైకి వెళ్ళే కొద్దీ మనకు ఉష్ణోగ్రత క్షీణత అనేది సాధారణంగా విలోమానుపాతం అనేది కనబడుతూ ఉంటుంది. వెలుతురుకు సంబంధించినటువంటి కొన్ని రంగులకు సంబంధించిన మన కొన్ని తరంగాలు అనేది ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఇక అదే కాకుండా ఇరుకైన పర్వత ప్రాంతాలు, రెండో ఇరుకైన పర్వత ప్రాంతాల మధ్య ఏదైనా ఒక లోయలు ఉన్నాయనుకోండి. ఇరుకైన పర్వత ప్రాంతాలు అంటే ఇరుకైన పర్వత ప్రాంతాల్లో మనకు కొన్ని అంశాలు అనేది పర్వతాల మధ్యన కొన్ని ఎన్నో రకాల ప్రభావితం ఉంటుంటాయి. కొన్ని అంశాలు అంటే పీడనాలు అనుకోండి, మన వాతావరణంలో ఉన్నటువంటి గాలులు అనుకోండి, పవన వేగం అనుకోండి, ఇలాంటివన్నీ పర్వతాల మధ్యన కొంత ఇరుకైన ప్రాంతంలో ఇవి నెగటివ్ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. కాబట్టి పర్వతాల మధ్య మనకు పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత అనేది సహజంగా పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనకు ఉష్ణోగ్రత పెరగడానికి కొన్ని లోయలు కూడా కారణం అవుతూ ఉంటాయి. మనకు పర్వతాల సముద్ర మట్టం నుంచి కొంత పర్వతాలకు లోతైన ప్రాంతాల్లో లోయలు అంటారు. ఆ లోయ ప్రాంతంలో ఉష్ణోగ్రత అనేది పెరుగుతూ ఉంటుంది. రాత్రి ప్రమాణం ఎక్కువ గల చలికాలం. సూర్యుడు దక్షిణార్ధగోళం ఉంటే మన ఉత్తరార్ధగోళంలో మనకు చలికాలం ఉంటుంది. అంటే చలికాలం మనకు ఉత్తరార్ధగోళంలో ఉన్నప్పుడు సూర్యుడు దక్షిణార్ధగోళంలో ఉన్నాడనేది మనకు తెలుసు. ఉత్తరార్ధగోళంలో మన రాత్రి మనకు ఎలా ఉంటుంది? చలికాలం రాత్రి అనేది ఎక్కువ కాలం ఉంటుంది, రాత్రి గంటలు ఎక్కువగా ఉంటుంది. రాత్రి కాలం ఇలా ఎక్కువగా ఉండడం వలన మనకు ఉష్ణోగ్రత అనేది సహజంగా ఎక్కువనే ఉంటుంది. భారత రాజధాని ఢిల్లీ 2000 మీటర్ సరాసరి సముద్ర మట్టం నుంచి దేశ రాజధాని 2000 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అదేవిధంగా సిమ్లా సరాసరి ఎత్తు సముద్ర మట్టం నుంచి 2200 మీటర్ల ఎత్తులో కలవు. ఈ ఉష్ణోగ్రత ఎత్తును బట్టి కూడా ఉష్ణోగ్రతలు అనేవి సాధారణంగా ప్రభావితం అవుతూ ఉంటాయి. ఈ ఎత్తులను పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత అనేది సహజంగా ఈ ప్రాంతాల్లో మనకు ఈ ప్రాంతాల సముద్ర మట్టం నుంచి ఒకే ఉష్ణోగ్రత ఎత్తులో ఉన్నప్పటికీ, ఢిల్లీ సిమ్లాలో సాధారణంగా ఒకే అక్షాంశం వద్ద ఉన్నప్పటికీ ఇవి ఎక్కువ తక్కువ ఎత్తు 2000 మీటర్ల ఎత్తులో ఉండడం వలన మన ఢిల్లీలో 2000 మీటర్ల ఎత్తైన ప్రాంతాల ఉష్ణోగ్రత కంటే సిమ్లాలో 2200 మీటర్ల ఎత్తులో ఉష్ణోగ్రత అనేది మనకు సహజంగా తక్కువగా ఉంటుంది. ఇక ఉష్ణోగ్రతని శీతోష్ణ స్థితిని ఏ నెలలు సాధారణంగా కొలుస్తారు? సాధారణంగా ఉష్ణోగ్రతని శీతోష్ణ స్థితిని ఏ నెలలలో ఆధారం చేసుకొని కొలుస్తారనే విషయం తీసుకుంటే మనకు జనరల్గా జనవరి, జూలై ఈ 2 నెలల్లో ఉష్ణోగ్రతని శీతోష్ణ స్థితిని మనకు సాధారణంగా కొలవడానికి ఈ 2 నెలలు ప్రామాణికంగా ఉంటూ ఉంటాయి. ఈ పాఠ్యాంశంలో మనకు సాధారణంగా మనకు ఎక్కువగా వచ్చే అవకాశం తీసుకుంటే సూర్యపుటం అనేది మనకు సాధారణంగా భూమి ఉపరితలం వైపుకు వస్తున్నటువంటి మనకు శక్తిని జనరల్గా ఉష్ణోగ్రతగా పిలుస్తుంటారు. ఉష్ణోగ్రతని మనకు ఏ ప్రమాణాల ద్వారా కొలుస్తూ ఉంటారు? ఈ ఉష్ణోగ్రత అనేది ఏ అంశాలపై ఆధారపడి ఉంటాయి? ఇవి మనకు సాధారణంగా ఎక్కువగా మన ఇప్పటివరకు వచ్చిన క్వశ్చన్లో ఇవి ఎక్కువ ప్రభావితం చూపిస్తూ ఉంటాయి. అదేవిధంగా మనకు సూర్యపుటం కూడా కొన్ని అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఆ సూర్యపుటం ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని కూడా మరొకసారి మనం విపులంగా రివిజన్ చేసుకుంటే మనకు ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఈ సూర్యుడి నుంచి ఏదైతే సౌరశక్తి వస్తుందో ఈ సౌరశక్తి మనకు ఏ విధంగా తయారవుతుంది అంటే కేంద్ర స్థానంలో ఏ విధంగా మనకు సౌరశక్తి అనేది కేంద్రక సంలీన చర్య ద్వారా మనకు సూర్యునిలో మనకు శక్తి అనేది విడుదలవుతుంది. ఆ శక్తి విశ్వంలోకి అశ్వతరంగాల రూపంలో భూమి ఉపరితలానికి వస్తుంది, మనకు దీర్ఘ తరంగాల రూపంలో మనకు పరావర్తనం చెందుతుంది. అయితే అశ్వతరంగాలు మనకు దీర్ఘ తరంగాల మధ్య మనకు జనరల్గా ఒక ఆల్బిడో ఉంటుంది. ఆల్బిడో అనగానేమి? ఆ ఆల్బిడో అనేది సహజంగా 30% భూ ఉపరితలంపై ఉంది. అయితే అటు తర్వాత తీసుకుంటే శీతోష్ణ స్థితి అనేది ప్రభావితం చేసే అంశాలైనటువంటి మనకు అక్షాంశాలు మరియు అదేవిధంగా శీతోష్ణ స్థితి, మనకు సముద్ర సామీప్యత, మరి అదేవిధంగా సముద్ర ప్రవాహాలు మరియు మనకు వివిధ ప్రాంతాల వాలు, ఇలాంటి అంశాలు మనకు కొన్ని ఇప్పటివరకు సాధారణంగా ఎక్కువగానే అడుగుతూ వచ్చారు. అంటే వివిధ ప్రాంతాలు ఒకే అక్షాంశం మీద ఉన్నప్పటికీ
ఆ ప్రాంతాల్లో కొన్ని ఎత్తైన ప్రాంతాలు ఉంటాయి. ఆ ప్రాంతాల్లో ఎత్తును బట్టి మనకు ఆ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత అనేది మనకు సహజంగా మనం ఎక్కువ తక్కువలు అనేది మనకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే మనకు సహజంగా మనకు ఈ ఎడారి ప్రాంతంలో ఇంకా వీటిని ప్రభావితం చేసే అంశాలు తీసుకుంటే మనకు సహజంగా ఋతుపవనాలు అనేవి కూడా మనకి ఉష్ణోగ్రతని ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. భారతదేశంలో ఎక్కువగా నైరుతి ఋతుపవనాలు మనకు ఋతుపవన కాలం వర్షాకాలంలో ఈ ఉష్ణోగ్రతని ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటుంది. మనకి ఎండాకాలంలో మనకు ఉత్తర అంటే గంగా సింధు మైదాన ప్రాంతంలో మనకు మన భారత వాయువ్య ప్రాంతంలోకి మనకు లూ అనే అత్యంత వేడి పవనాలు భారత ఉపరితలం ప్రాంతంలో ఉత్తర భారతదేశంలో ప్రవహించడం చేత మనకు ఉత్తర గంగా సింధు బ్రహ్మపుత్ర మైదానంలో ఈ లూ పవనాలు కూడా ఎక్కువగా ఉష్ణోగ్రత పెరగడానికి కారణం అవుతుంటాయి. అంటే కొన్ని రకాల పవనాలు ప్రపంచ పవనాలే కాకుండా మనకు స్థానిక పవనాల ద్వారా కూడా ఈ ఉష్ణోగ్రతలు అనేవి ప్రభావితం అవుతూ ఉంటాయి. తీర ప్రాంతంలో మనకు కొన్ని ప్రాంతాల్లో తీర ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రత, కొన్ని ప్రాంతాల్లో తక్కువ ఉష్ణోగ్రత అంటే కారణం తీసుకుంటే సముద్ర ప్రవాహాల యొక్క అంటే సముద్రం యొక్క మనకు ఈ ప్రవాహాలనే జెట్ స్ట్రీమ్స్ అంటే ప్రవాహాలు కూడా మన తీర ప్రాంతాల్లో ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులకు కారణం అవుతూ ఉంటాయి. ఈ తీర ప్రాంతంలో పోల్చుకుంటే ఖండ అంతర్భాగంలో మనకు ఉష్ణోగ్రతలో తీర ప్రాంతం పోల్చుకుంటే ఖండ అంతర్భాగంలో ఉష్ణోగ్రత వ్యత్యాసాలు అనేవి సహజంగా ఎక్కువగా ఉంటాయి. తీర ప్రాంతంలో మనకు ఎక్కువగా చల్లగా ప్రాంతం మనకు అదేవిధంగా కొంత ఎండాకాలంలో మనకు వామప్ ఎక్కువగా ఉన్న ఖండాంతర భాగంలో సహజంగా ఉష్ణోగ్రతలు అనేవి సహజంగా ఎక్కువగా ఉంటాయి. భారతదేశంలో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువ తగ్గలు పెరగడానికి మనకు కారణాలు మనకు ఈ భారతదేశం అనేది దక్షిణార్ధగోళంలో ఉత్తరార్ధగోళంలో ఉండడం చేత ఉత్తరార్ధగోళంలో మనకు భూమధ్య రేఖకు దగ్గరగా దక్షిణ భారతదేశం దగ్గరగా ఉండడం వలన మనకు దక్షిణ భారతదేశంలో అధిక ఉష్ణోగ్రత, మనకు ఉత్తర భారతదేశంలో మనకు అల్ప ఉష్ణోగ్రత అనేది కూడా మనకు అక్షాంశాలను ఆధారంగా చేసుకొని పెరగడం అనేది తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక సహజంగా సౌరశక్తి సూర్యుడి నుంచి ఏదైతే శక్తి విశ్వంలోకి వెదజల్లబడుతుందో అది మనకు వెలుతురు మనకు ఉష్ణోగ్రత రూపంలో ఉపరితలంలోకి రావడం అనేది సహజంగా జరుగుతుంది.